అనేటటువంటి ఇంకొక సరికొత్త టెక్నాలజీ కనిపెట్టారు. ఇలాంటి ప్లాంట్లన్నిటికీ కూడా పర్మిషన్ ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటి, దాన్ని ఇమ్మీడియట్గా వాడేసుకోవాలి. కరెంట్ అనేది దాచుకోలేం అది. కాబట్టి దాంతో ఈ వాడుతున్నప్పుడు కొన్ని కంపెనీల చేత వాడనియట్లా మనం. అంటే మీరు తయారు చేయబాకండి అంటున్నాం. ప్రభుత్వ రంగ సంస్థల వాళ్ళని ఆపేస్తున్నాం మనం. ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీలతో ఒప్పందాలు ఏంటి, నువ్వు 100 యూనిట్లు ఉత్పత్తి చేస్తే 70 నేను కొంటానయ్యా, మిగతా 30 నువ్వు ఓకే అనుకో. ఒకవేళ 70 నేను కొనకపోయినా 70కి నీకు డబ్బులు ఇచ్చేస్తా. దీంతో ఏమైపోయింది, కాస్ట్ ఎక్కువైపోతుంది. ఈ టైంలో ఈ బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీస్ కూడా ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నాం కొత్తగా. అంటే ఇప్పుడు ఈ కంపెనీలు ప్రొడ్యూస్ చేసిన పవరు తీసుకెళ్లి బ్యాటరీలో దాచేసి అవసరమైనప్పుడు తీసుకోవడం. ఇట్లాంటిది పవర్ అనేటటువంటిది విపరీతంగా నడుస్తుంది ప్రైవేట్ సెక్టార్ కారణంగా. దానివల్ల ఏమైంది, పవర్ రావడం వలన ప్రపంచంలోని ఇండస్ట్రీస్ అన్ని ఇప్పుడు ఇండియా ఇవాళ చెప్పాలంటే గ్లోబల్ రెవల్యూషన్ ఇండియాలో జరుగుతుంది పవర్ సెక్టార్లో. పవర్ సెక్టార్ రిఫార్మ్స్ కారణంగానే ఇండియాకి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు భారతదేశంలో పెట్టడానికి ఎందుకు వస్తున్నారంటే పవర్కి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇదివరకైతే పవర్కి ప్రాబ్లం ఉంది. రోజుకి 6 గంటలు 8 గంటలు మాత్రమే ఇవ్వగలిగేవాళ్ళు. అప్పుడు ఇవాళ 24 గంటలు ఒక ఇండస్ట్రీ కావాలంటే పవర్ ఇస్తున్నారు. కొన్ని సంస్థలు అయితే ఇప్పుడు లైక్ గూగుల్ డేటా సెంటర్